నిర్గమకాండం 17వ అధ్యాయం 15 నుండి 16. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా. అయ్యా, ఇంతవరకు మీరు రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచారు, అందుని బట్టి వందనాలు. ఎందరో ఈ రోజును చూడలేనప్పటికీ మీరు రెక్కల నీడలో దాచి ఉంచి మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు, అందుని బట్టి వందనాలు యేసయ్య. యేసయ్య, ఈ రోజంతట్లో మీ సహాయాన్ని దయచేయండి. మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి హృదయంలో మీ కార్యాన్ని జరిగించమని అడిగి వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరిగించనిదే ఎవరు పట్టబడరు కదయ్యా. ఒక మారు జ్ఞాపకం చేసుకోమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను మీ పూరగా వాడుకోమని అడిగి వేడుకుంటున్నాను. మిమ్మల్ని గణపరుచుకోమని అడిగి వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, యెహోవా నిస్సి అనే పేరు పెట్టాడంట. ఇందుకు ముందు జరిగినది మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు రెఫీదీము అన్న ప్రాంతానికి వచ్చినట్లు మనం చూడగలుగుతాం. రెఫీదీము ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు నివసిస్తున్న టైంలో, విశ్రమిస్తున్న సమయంలో అక్కడ అమాలేకీయులు వాళ్ళు అటు ఇటు తిరిగే జనాంగము అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. వాళ్ళు నోమాడ్స్, అంటే వాళ్ళకు ఒక విశ్రమ స్థానం అనేది ఉండదు. వాళ్ళు యాత్ర చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు. ఆ అమాలేకీయులు అన్న వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేయడము ప్రారంభిస్తారంట. ఎప్పుడైతే ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారో మోషే ఏం చెప్తున్నాడు అంటే, యెహోషువతో నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చెయ్యి, నేను కొండ శిఖరం మీద ఎక్కి దేవుని యొక్క కర్రను పట్టుకొని అక్కడ ఉంటాను అని చెప్తాడు. సరే, తన నాయకుడైన మోషే సెలవిచ్చిన మాట ప్రకారము యెహోషువ యుద్ధానికి వెళ్తాడు. అయితే యుద్ధానికి వెళ్ళిన పిమ్మట అక్కడ ఏం జరుగుతుంది అంటే, మోషే, అహరోను, హూరు అన్న వ్యక్తులు, మోషేతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా పైకెక్కినట్లు చూడగలుగుతాం. అహరోను చూసినట్లయితే ఇశ్రాయేలీల ప్రధాన యాజకుడు అని మనకు తెలుసు. హూరు అన్న వ్యక్తి కూడా వాళ్ళతో పాటు వెళ్ళినట్లు చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. మోషే, అహరోను, హూర్లు ఆ యొక్క కొండ శిఖరం మీద నించొని దేవుని యొక్క కర్రను పట్టుకొని మోషే యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. ఎట్లా తన కర్రను పట్టుకున్నాడు, దేవుడు ఇచ్చిన కర్రను ఎట్లా పట్టుకున్నాడు అంటే పైకి ఎత్తి పట్టుకున్నాడంట. పైకి ఎప్పుడైతే ఎత్తి పట్టుకొని ఉన్నాడో మోషే, ఇక్కడ యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేకీయుల మీద యుద్ధంలో గెలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మోషే తన చేతులు బాధ పెట్టి దించినప్పుడు అమాలేకీయులు గెలవడం జరుగుతుంది. అయితే ఇలా కాదని చెప్పి మోషే యొక్క చేతులు బలహీనమైపోతున్నాయని చెప్పి ఒక రాతిని తీసుకొచ్చి కూర్చోడానికి మోషేకి వేస్తారు అహరోను, హూరులు. ఆ రాతి మీద కూర్చున్న తర్వాత ఒకరు ఎడమ చేతిని, ఒకరు కుడి చేతిని ఆదుకుంటారు, అంటే సపోర్ట్గా నిలబడతారు. ఎప్పుడైతే సూర్యాస్తమయము వరకు ఈ చేతులు, మోషే యొక్క చేతులు, ఆ కర్ర కలిగిన చేతులు పైకెత్తబడతాయో అక్కడ విజయం దక్కుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు మోషేతో, నువ్వు జ్ఞాపకార్థ గ్రంథంలో ఏం రాస్తావు అంటే, అమాలేకీయులు
నా ప్రజలైన ఇశ్రాయేలీల మీద యుద్ధం చేశారు కనుక, నాకు వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేశారు కనుక, నా మీద యుద్ధం చేశారు కనుక తరతరముల వరకు వారికి వారి సంతానానికి నాతో యుద్ధము అని చెప్తాడు దేవుడు. అది రాసి ఎవరికి వినిపించమంటాడు అంటే యెహోషువకు వినిపించమని చెబుతాడు. ఎందుకంటే తర్వాత కాలంలో యెహోషువ ఇశ్రాయేలీలను నడిపించబోయే నాయకుడు గనుక. అయితే చెప్పిన తర్వాత మోషే అది రాసి వినిపించి తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టి ఆ దినమున జరిగిన యుద్ధములో దేవుడు వీళ్ళకు విజయాన్ని అనుగ్రహించాడు గనుక, వాళ్ళ యొక్క ధ్వజముగా ఆయన ఉన్నాడు గనుక ఆ యొక్క బలిపీఠానికి ఏం పేరు పెట్టాడు అని మనం చూసినట్లయితే యెహోవా నిస్సి అన్న పేరు పెట్టినట్లు మనం చూడగలుగుతాం. ఇక్కడ ధ్వజము అన్న పదం అనేది వాడబడింది. ఈ ధ్వజము అనేది ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క హోదాను తెలిపే చిహ్నము, గుర్తు. అది ఒక వ్యక్తి యొక్క హోదాను తెలిపే చిహ్నము. మనము యుద్ధ పంక్తులు తీర్చబడి ఉంటాయి. యుద్ధ పంక్తుల ముందు ఒక మహారాజు ఉంటారు. మహారాజు పక్కన సైన్యాధిపతులు వాళ్ళందరూ ఉన్న తరువాత ఆ ధ్వజము అనేది ఎత్తబడి ఉంటుంది. ఒక ఫ్లాగ్ అనేది గుర్తుగా ఉంటుందన్నమాట. ఆ ఫ్లాగ్ని ఏమంటారు అంటే ధ్వజము అంటారు. ఫ్లాగ్ అని కానీ చిహ్నము అనేది కానీ, ఆ రాజ్యానికి ఒక చిహ్నం ఉంటుంది, ఆ యొక్క రాజ్యానికి ఒక ఫ్లాగ్ అనేది ఉంటుంది కదా, ఇండియా ఫ్లాగ్ లాగా. అటువంటి ఫ్లాగ్స్ అనేవి గుర్తుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మోషే ఎత్తిన చేతికర్ర అనేది దేవుడు ఇచ్చిన చేతికర్ర కనుక అది ధ్వజముగా పనిచేసింది. ఎప్పుడైతే ధ్వజం ఎత్తబడిందో ఆ ధ్వజం వలన ఇశ్రాయేలీలకు విజయం కలిగింది. ఎప్పుడైతే ధ్వజం దింపబడిందో ఇశ్రాయేలీలకు అపజయం కలిగింది. ధ్వజాన్ని ఎత్తిపెట్టి ఉన్నారు. ఎప్పుడు వరకు అంటే సూర్యాస్తమయం వరకు, వాళ్ళు జయించే వరకు ఆ ధ్వజాన్ని ఎత్తిపట్టే ఉంచారు. ఎత్తిపెట్టి ఉంచి ఆ యొక్క ధ్వజము వలన విజయాన్ని పొందినట్లు మనము చూడగలుగుతాం. మనము ఒక ఇమాజినేషన్ చేసుకుంటే ప్రభు అయిన క్రీస్తు తన రాజ్యంతో వస్తున్నాడు. తన సేనాధిపతులు, తన దూతలతో, తన సర్వసమూహంతో వస్తున్నాడు. ధ్వజము ఎత్తిపట్టి అపవాదిపైకి వస్తున్నట్లు మనం చూసినట్లయితే ఆ యొక్క రాజ్యపు నివాసులమైన మనము కూడా ఏం చేస్తాము అంటే అదే ధ్వజము వెనకాల పరుగెడుతూ యుద్ధము చేయడానికి మనం కూడా సంసిద్ధంగా ఉంటాం కదా, ఒక సైనికుల్లాగా. అది ఇమాజినేషన్ చేసుకుంటే, దాన్ని తలంచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ ధ్వజము అనేది ఒక మనిషికి గుర్తుగా ఉంది. ఆ మనిషి యొక్క వారసత్వం ఎక్కడుంది, ఆ వ్యక్తి ఏ రాజ్యానికి చెందినవాడు అనే గుర్తుగా ఉంది. ఇప్పుడు మనము ఎత్తే ధ్వజము ఏంటి అంటే దేవుని ధ్వజము మనము ఎత్తుతున్నాము. చూసినట్లయితే కీర్తనలు 60వ అధ్యాయం 4వ వచనం, 60వ కీర్తన 4వ వచనము, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఆయన ఒక ధ్వజాన్ని ఇచ్చి ఉన్నాడంట. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై, సత్యము గురించి ఎత్తిపట్టడానికి, సత్యం అనేది ఎప్పుడు విజయం చెందాలి అని చెప్పి ఆ ఎత్తిపట్టడానికి ఒక ధ్వజం ఉందంట. ఆ ధ్వజము ఏంటి అంటే సత్యము. సత్యము ఎవరు అంటే నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పిన తానే ధ్వజము అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఇక్కడ
సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక ధ్వజము అన్న పదము అనేది వాడబడింది. హిబ్రీ భాషలో నెస్ అనే వర్డ్ యూజ్ చేయబడింది. అది ఏంటంటే ఇశ్రాయేలీలు ప్రభువునకు విరోధముగా పాపం చేశారు. ప్రభువునకు విరోధముగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఐగుప్తు దేశంలో ఉండుంటే బాగుండే వాళ్ళం కదా, అక్కడ మొత్తం సమృద్ధి ఉంది కదా, నువ్వు ఇక్కడ ఎడారిలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేయబోతున్నావా ఏంటి అని చెప్పి వాళ్ళు దేవునికి విరోధంగా, దేవుడు అభిషేకించిన మోషేకు విరోధంగా వాళ్ళు పాపము చేసినప్పుడు తాపకరమైన సర్పములు వచ్చి వాళ్ళని కుట్టినట్లు మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ తాపకరమైన సర్పములు వచ్చి వాళ్ళని కాటేశాయో, చాలామంది అక్కడ ఎడారిలో చనిపోతున్నారు. అరణ్యంలో చనిపోతున్న సమయంలో మోషే వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మోషేతో ఏం చెప్తాడు అంటే, ఒక సర్పాన్ని చేసి దాన్ని ఒక స్తంభం పైన ఎత్తి పెట్టమంటాడు. సంఖ్యాకాండం 21:8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు తరోబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ తాపకరమైన సర్పము వంటి ప్రతిమ చేయించమని చెప్తున్నాడు. అదే నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడిచ్చిన 2వ ఆజ్ఞ ఏంటంటే, భూమి అందే కానీ ఎక్కడైనప్పటికి కూడా నువ్వు ప్రతిమను చేయకూడదు, దానికి మొక్కకూడదు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, దాని వైపు విశ్వాసంతో చూసిన వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పాడు. ఆ తాపకరమైన యొక్క ప్రతిమను, సర్పం యొక్క ప్రతిమను చేసి స్తంభం మీద నిలవబెట్టు. ఆ స్తంభము అనేది ఈ యొక్క ప్రజలకు నాకు మధ్యన సమాధానకరంగా ఉంటుంది. ఎవరైతే ఆ యొక్క ప్రతిమను చూస్తారో వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పినట్లు చూడగలుగుతాం. అక్కడే యెషయా 11వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుండు యెషై వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఈ ధ్వజము ఎవరు అని యెషయా 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ ధ్వజము ఎవరు అంటే యెషై వేరు చిగురునొద్ద అని రాయబడింది. ఆ ధ్వజము అనేవాడు ఎవరు అంటే ప్రభువే ఆ ధ్వజము. యెషై దావీదు యొక్క తండ్రి. దావీదు యొక్క సంతానము నుండి వచ్చిన అభిషిక్తుడైన రక్షకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈ యొక్క తాపకరమైన సర్పము అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే శాపానికి గుర్తుగా ఉంది, పాపానికి గుర్తుగా ఉంది. మన శాపము పాపము అనేది శిలువ మీద, మ్రాను మీద ఆయనే శాపమయ్యాడు, ఆయనే పాపమయ్యాడు. మనము తాగవలసిన గిన్నెను ఆయన తాగాడు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆయన ధ్వజముగా ఉన్నాడంట తన ప్రజలకు. ఆ ధ్వజము వైపు మనము నమ్మికతో చూసినప్పుడు, ఆ ధ్వజము వైపు మనము విశ్వాసముతో చూసినప్పుడు ఆయన విడుదల కలుగజేస్తాడంట. దేని నుండి విడుదల కలుగజేస్తాడు? ఏదైతే తాపకరమైన సర్పము ఈ యొక్క మనుషులను కొట్టిందో, అంటే విషాన్ని వాళ్ళల్లో నింపిందో, ఏ విషము మనుషులలో నిండి ఉంది అంటే పాపము, శాపము. జన్మతః మనకు రాబడింది పాపము. ఆజ్ఞాతిక్రమం వలన వచ్చింది పాపము. అయితే మనుష్యుని యొక్క మనస్సు ఎటువంటిది, మనుష్యుని యొక్క హృదయము ఎటువంటిది అంటే ఎప్పుడూ అది
స్థిరంగా ఉండదంట. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేది ఆ హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. అంతటి ఘోర వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని విశ్వాసముతో నింపడానికి ఆయన ధ్వజముగా మనకున్నాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ సమాధాన బలిగా ఆయన సమర్పించబడినట్లు మనకు పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. మునుపు మనము ఆ రాజ్య నివాసులము కాదు, ఆ రాజ్యపు వారసత్వాన్ని పోగొట్టుకున్న వాళ్ళము. ఆ యొక్క ధ్వజము వెనకాల, ఆ యొక్క మహారాజు వెనకాల మనకు నిలుచునే ఎటువంటి హక్కు లేదు. అయితే ఆయనే ధ్వజముగా దిగివచ్చి, ఆయనే మన నిమిత్తము తన రక్తాన్ని కార్చి, ఆయనే మన నిమిత్తము శాపమై, ఆయన మన నిమిత్తము పాపమై, పరిశుద్ధుడు తన రక్తాన్ని చెల్లించాడంట. ఆ రక్తము వలన మనకు క్రొత్త నిబంధన అనేది నియమించబడింది. ఈ క్రొత్త నిబంధనలలో ఏముంది అంటే, యెషయా 11వ అధ్యాయం మనం చూసినట్లయితే, అన్యులు కూడా వెళ్ళి ఆయన యొద్ద నిలవపడవచ్చంట. ఆయన కృపాసనము వద్దకు ధైర్యముగా వెళ్ళి నిల్చుని అధికారాన్ని ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలుచుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. ఈ అధికారము ఎవరి వలన కలిగింది అంటే, మన నిమిత్తమై శ్రమ పొందిన క్రీస్తు మీద విశ్వాసమున్న ప్రతి ఒక్కరకు ఆయన నీతి అనేది వర్తించబడింది. ఆయన యొక్క పుత్రత్వము అనేది ఇవ్వబడింది. దత్తపుత్రాత్మ ద్వారా మీరు అబ్బా తండ్రి అని పిలుచుటకు మీరు ఎన్నిక పొందిన వాళ్ళు అని చెప్తున్నారు. ఈరోజు మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే, అనేకులు విశ్వాసము అనేది ఏంటి అంటే, క్రియ వలన చూపించేది విశ్వాసం. నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం ఏంటి అంటే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి ఆయన ప్రభువని, దయ్యములు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన ప్రభువని. కాకపోతే క్రియారూపకంగా ఆయన నాకు ప్రభువు, ఆయనే నాకు రక్షకుడు అని చెప్పి చూపించిన వాళ్ళే విశ్వాసం వలన వాళ్ళు రక్షించబడతారు, ఆయన ధ్వజము కింద నడిచే అర్హత పొందుతారని ప్రభువు సెలవిస్తున్నాడు. బ్యానర్ ఆఫ్ సాల్వేషన్, ఆయనే మన యొక్క రక్షణకు ధ్వజమై ఉన్నాడు. రక్షణ అనేది ఎవ్వరూ ఇవ్వలేనిది. తన సహోదరుడు ఎంత వెల ఇచ్చి కొన్నప్పటికీ తన యొక్క సహోదరుని ప్రాణాన్ని విడిపించలేడు. ప్రాణం యొక్క వెల ఏ మనుష్యుడు చెల్లించలేడు అని పరిశుద్ధ లేఖనము తేటపరుస్తుంది. ఆది ఆదాము అతిక్రమం వలన ఏమి వచ్చింది అంటే, శాపం వచ్చింది, మరణం వచ్చింది. మరణం అనేది మనుషులను ఏలుబడి చేస్తుంది. ఆ మరణము నుండి విడిపించగలవాడు ఎవరూ లేరు. ఆ మరణము నుండి విడిపించగలిగిన సర్వసమృద్ధుడు రక్షకుడు ఒక్కడే. ఆయన యెషై వేరు చిగురు అని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తేటపరుస్తున్నాయి. ఆయనే దావీదు యొక్క కుమారుడు అని తేటపరుస్తుంది. ఆయన ప్రభువుల ప్రభువు, రాజుల రాజు అని తేటపరుస్తుంది. ఈరోజు మనము ఆ ధ్వజము కింద నడవటం లేదేమో, మన యొక్క రక్షణను కోల్పోతున్నామేమో, కొందరు రక్షణ పొందలేదేమో ఇప్పటికీ. ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, ఆయనను అంగీకరించమంటున్నాడు. అంగీకరించిన ప్రతి వారిని ఆయన కూడా అంగీకరిస్తానని చెప్తున్నాడు. మనకు తండ్రికి కుమారునికి సంబంధం ఉండాలి అంటే, కుమారత్వము ఆ యొక్క హక్కుని పొందాలి. మనము ఆ యొక్క హక్కుని పొందకుండా అబ్బా తండ్రి అని ఎలా పిలవగలం? ఆ యొక్క కుమారత్వపు హక్కుని పొందాలి అంటే, మొట్టమొదటిగా
ఆయన మీద విశ్వాసాన్ని మనము కనపరచాలి. ఆయన మీద విశ్వాసాన్ని కనపరిచి ప్రతి ఒక్కరికి సాక్షిగా మనము నిలబడినప్పుడు, బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మించినప్పుడు మాత్రమే మనకు ఆయన ధ్వజముగా ఉంటాడు. ఆయన తప్ప రక్షకుడు ఎవరు లేరు. సమయము తక్కువగా ఉంది మనకి. సమయము యొక్క హద్దుబాటు చాలా తక్కువగా ఉంది. రాకడి యొక్క సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. రాజ్యముల మీదకి రాజ్యములు. సూర్యుడు నలుపవుతాడంట, చంద్రుడు ఎరుపవుతాడంట. ఇప్పటికే చాలాసార్లు రెడ్ మూన్ అనేది మనం చూసాం. ఆ రోజు చాలా వేగంగా వస్తుంది. ఆ రోజుని మనుష్య కుమారుడు కూడా ఎరుగడు అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు ఎలాగ వస్తాడు అంట, రాత్రి జామున దొంగ వలె వస్తాడంట. దొంగతనం చేసిన సంగతి కూడా మనకు తెలియదు. ఎప్పుడు ఆయన వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఎప్పుడు తీసుకువెళ్ళిపోతాడో కూడా మనకు తెలియదు. రెప్పపాటున మన దేహం అనేది మారాలి. మహిమ స్వరూపాన్ని మనం ధరించాలి. ఆయన యొద్దకు చేరాలి. అంటే దానికి మొదటిగా ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. రెండవదిగా పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఆయన యొక్క పరిశుద్ధాత్మతో సహవాసం చెయ్యని ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి పాలవుతారని చెప్పి పరిశుద్ధుడైన దేవుడు తేటపరుస్తున్నాడు. ఈరోజు రక్షణ పొందాను కదా, ఆ నీళ్ళల్లో మునిగాను కదా, సరిపోయింది, నేను క్రీస్తు రక్షకుడిగా ఎంచుకున్నాను, సరిపోయిందంటే అంతకు సరిపోదు. ఆయన సిలువను ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని, అంటే మనల్ని మనం పరీక్షించుకొని, ప్రతి సమయంలో పరీక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని నడవవలసిన వారిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధుడైన దేవుడు తేటపరుస్తున్నాడు. నా యొద్ద నేర్చుకోండి, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను అని చెప్తున్నాడు ఆయన. సాత్వికుడైన వాని దగ్గర, దీన మనస్కుడైన వాని దగ్గర మన సిలువను ఎత్తుకొని మనం ఎలాగూ ఆయన శిష్యరికంలో నడవాలో ఆయన నేర్చుకోమని చెప్తున్నాడు. బాప్తిస్మము తీసుకోవడమే సమాప్తము కాదు ఒక క్రైస్తవ జీవితం. క్రీస్తుని ధరించి జీవించాలి అని చెప్తున్నాడు. క్రీస్తు వలె మన మనస్సు ఉండాలి అని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు క్రీస్తు వలె మనస్సు మనకుందా? తృణమాత్రపు లోకాశలతో మనం మునిగిపోతున్నాము. కోపానికి బానిసలైపోతున్నాము. మనం ఎల్లప్పుడూ ఏంటి అంటే లోకానుసారంగా జీవిస్తున్నాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, విశ్వాసము ఎక్కడ ఫలిస్తుంది అంట, ఆయన యొక్క ఉపదేశం ఎక్కడ ఉంటుందో, ఆయన యొక్క నడిపింపు ఎక్కడ ఉంటుందో, ఆ నమ్మడమే కాదు, ఆ నమ్మకానికి క్రియారూపకంగా మనం చూపించడానికి సాక్ష్యం కూడా ఉంటుంది. అది విశ్వాసం అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు క్రియలు మన చేతిలో ఉన్నాయా లేవా మనము ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభు ఈ లోకంలో నివసించిన సమయంలో ఆయన బేతన్యాకు వెళ్తున్న తరుణంలో ఆయనకు బాగా ఆకలేసిందంట. బాగా ఆకలేసినప్పుడు ఒక చెట్టు వద్ద నిలబడి ఉన్నాడు. అంజూరపు చెట్టు, అది ఆకులు గలదై ఉందంట. ఆకులు గలదై ఉన్నప్పుడు ఆ యొక్క చెట్టు వద్దకు వెళ్ళి ఫలాలు ఎతికాడంట. ఫలాలు ఎతికినప్పుడు అక్కడ ఏ ఫలము లేదంట. ఏ ఫలము లేకపోయేసరికి దాన్ని శపించాడంట. తరువాత దినాన శిష్యులు వస్తున్నప్పుడు, ఇదిగో ప్రభువా, నువ్వు శపించిన ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయింది, అది చనిపోయిందని చెప్తున్నారు. అయితే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, వేరు మీద ఏది పెట్టబడి ఉందంట? గొడ్డలి పెట్టబడి ఉందంట. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందంట. ఆయన ఓ మంచి తోటమాలి వలె యజమానుని అడుగుతున్నాడంట, ఇంకొక్క సంవత్సరం ఫలించడానికి సమయాన్ని ఇవ్వు.
నేను మంచిగా పాది తీసి ఎరువు వేసి పెంచుతాను, ఇంకొక సంవత్సరము గడువు ఇవ్వమని అడుగుతున్నాడంట. మనకి ఇవ్వబడిన గడువు ఏ రోజు ముగిసిపోతుందో మనకు తెలియదు కనుక మంచి ఫలము ఫలించే చెట్టు వలె మనము తీర్చబడదుము కాక. మంచి ఫలము ఒక విశ్వాసి ఎలాగో ఫలించాలి అంటే క్రీస్తుకు అంటుకట్టబడాలి. క్రీస్తుకు అంటుకట్టబడి పరిశుద్ధాత్మ వలన ఆయన యొక్క ఉపదేశాన్ని పొందుకుంటూ ఈ జీవితంలో కొనసాగాలి. ఆ ఉపదేశాన్ని వినయ విధేయతలతో ఒదిగి జీవించాలి. బ్యానర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆయన న్యాయానికి, ఆయన తీర్పునకు ఒక ధ్వజముగా ఎత్తబడి ఉన్నాడంట. ఆయన పిల్లలే కాదు, ఎవరికైనప్పటికీ ఆయన న్యాయంగా తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన తీర్చే తీర్పు అనేది లోక నివాసులందరూ ఆకర్షితులై చూస్తారంట. ఆయన తీర్పు అనేది గంభీరమైంది. ఆయన ఒక్కసారి తీర్పు తీర్చాడా, మనుష్యులు దానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. ఆయన చేసే కార్యానికి వాళ్ళు తలొంచవలసిందే. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన న్యాయవంతుడు అని తేటపరుస్తున్నాడు. ఈరోజు న్యాయం తప్పి మనము జీవిస్తున్నా, న్యాయం తప్పి మన ఎడల ఇంకెవరన్నా జీవిస్తున్నా, మన ఎడల ఏదన్నా అపకారాలను జరిగిస్తున్నా, ప్రభు చెప్తున్న మాట, ధ్వజము వైపు చూడు, న్యాయము జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. బ్యానర్ ఆఫ్ హిస్ పీపుల్, ఆయన సత్యము నిమిత్తము ఎత్తుపట్టుటకై నీ యందు భయభక్తులు కలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. ఏ ధ్వజమునిచ్చి ఉన్నావు అంటే ఆయన క్రీస్తుని ధ్వజంగా ఇచ్చి ఉన్నాడు. ఆ ధ్వజము వైపు మనము ప్రతి సమయమున చూస్తున్నప్పుడు విజయం అనేది అనుగ్రహించబడుతుంది, విజయం అనేది మనకి ఇవ్వబడుతుంది. ఆయన బ్యానర్ ఆఫ్ హీలింగ్, ఆయనే స్వస్థతకు ధ్వజమై ఉన్నాడంట. విశ్వాసముతో ఆయన వైపు చూసిన ప్రతిసారి స్వస్థత మనకు కలుగుతుంది అని చెప్తున్నాడు. స్వస్థత, ఏ స్వస్థత అంటే ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత. ఈ స్వస్థతలు ఆయనలో ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనము బాధపడుతున్నామేమో, అపవాది పెట్టే కుతంత్రాలకు, తంత్రాలకు మనం లోబడిపోయి మనము పడిపోతున్నామేమో. దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూసినట్లయితే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ప్రార్థిస్తాడు. ఆధ్యాత్మికంగా పడిపోయాడు. ఆధ్యాత్మికంగా కృంగిపోతున్న సమయంలో తన తప్పును ఒప్పుకొని, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేశామేమో. దేవుడిచ్చిన రక్షణను మనము ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తూ వస్తూ, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ మనము లోకం వైపు చూస్తున్నామేమో. ప్రభు చెప్తున్న మాట, ధ్వజము వైపు చూడు, విజయం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికంగా మనము ఎదుగుదల ఉండాలన్నా, మనము మంచి ఫలము ఫలించాలన్నా ధ్వజము వైపు చూస్తేనే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటేనే, ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తే మాత్రమే క్రియారూపకంగా మనము విజయాన్ని చూడగలుగుతాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆధ్యాత్మికంగా మనము ఈరోజు నీరసిల్లిపోయామేమో. ఏది నాకు సమాధానం, ఏది నా ప్రార్థనకు జవాబు అని ప్రభువుని అడుగుతున్నామేమో. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా ఆయనకు తెలుసు కదా. ఆయనను ప్రశ్నించే అంతటి వారమా? కుమ్మరిని ఒక మంటి పాత్ర అడగొచ్చా, నువ్వేం చేసావు అని అడగొచ్చా? కుమ్మరి చేతికి మనల్ని మనం సమర్పించుకొని ఆయన చేసే పాత్రగా మలచబడటమే
మన యొక్క ఏం అంటే మన యొక్క లక్ష్యంగా ఉండాలి. ఆయన ఏది ఎటువంటి పాత్రగా చేస్తాడో ఆ పాత్రలో ఎంత ఘనత నింపుతాడో అది పొందుకోవడానికి మనము ఆయనకు విధేయత చూపించే వారిగా ఉండాలని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రశ్నించే వారిగా మనం ఉంటున్నామేమో ఈరోజు. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాలలో అపవాది యొక్క బాణం ఏంటి అంటే, విశ్వాసం మీద వేసే ప్రతి బాణం ఏంటి అంటే, ఒక విశ్వాసి తాను ప్రార్థన చేసింది మొత్తం సమస్తాన్ని పొందుకుంటా ఉంటాడు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ప్రతి ఒక్కటి బాగా అవుతుంటుంది. కానీ ఇటుపక్క ఇంకొక విశ్వాస జీవితంలో ఎట్లా ఉంటుందంటే, అదే స్థానంలో నిలిచి ఉండిపోయినట్టు, అసలు ఏమి పైకి వెళ్తున్నట్టు అనిపించదు, అంటే ముందుకు వెళ్తున్నట్టు జీవితము అనిపించదు అన్నమాట. అక్కడే స్తంభించిపోయినట్లు, మంచి ఒక పదము వాడాలి అంటే అక్కడే జీవితము స్తంభించిపోయినట్లు, ఇంకేమి ఎదుగుదల లేనట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సమయాలలో. అప్పుడు ప్రభు తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, విసుగక ప్రార్థించమంటున్నాడు. ఆయన విసుగక ఆయనకు మొరపెట్టమంటున్నాడు. నీకేది ఇవ్వాలో ఆయన ఎరిగి ఉన్నాడు అని తేటపరుస్తున్నాడు. దావీదుకి అభిషేకం చేసిన వెంటనే అతను రాజైపోలేదు. కొన్ని సంవత్సరాలు సౌలుకి భయపడి అరణ్యములలో గుహలల్లో దాక్కున్నట్లు మనం చూడగలుగుతాం. యోసేపు కొన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలకు అతను దాస్యానికి అమ్మివేయబడి 30 సంవత్సరాల వరకు ఎంతో వేదనతో జీవించాడు, అపనిందలు పడ్డాడు. కాకపోతే ఒక్కటి మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏంటంటే, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు. ఆయన చేసిన మాటను ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగిన వాడు అని తేటపరుస్తున్నాడు. మనం అపనమ్మకస్తులం అవ్వచ్చేమో, మనము ఆయన మాట నుండి మరలిపోవచ్చేమో, కానీ ఆయన మాట నుండి ఆయన మరిలే దేవుడు కాదు అని ఆయన తేటపరుస్తున్నాడు. ఆయన మాట ఇవ్వగా దాన్ని ఎటువంటి పరిస్థితులలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. ఒక్కమారు ఆయన మాట అనేది బయటకి వచ్చినప్పుడు అది సృష్టి చేసే వెనక్కి తిరిగి వస్తుంది. శూన్యంలో సృష్టి చేసిన వాడు మనలో సమస్తాన్ని నూతనంగా చేయలేడని చెప్పి మనం ఎందుకు భావిస్తున్నాము? ఈరోజు ఎందుకు ఆధ్యాత్మికంగా కృషించిపోతున్నాము అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆయన మీద నమ్మకం ఎందుకు విశ్వాసి కోల్పోతున్నాడు అని చెప్పి అడుగుతున్నాడు. నేను ఇచ్చే దేవుడను కానా, నేను ఆశీర్వదించే దేవుడను కానా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన తేటపరుస్తున్న మాట ఏంటి అంటే, ధ్వజము వైపు చూడమంటున్నాడు. ఆయన ధ్వజంగా ఉన్నాడంట, ఆ ధ్వజం వైపు చూడండి, విశ్వాసంతో చూడండి, ఆశ్చర్య కార్యాలను పొందమని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. శారీరకంగా ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని ఆయన మన నిమిత్తము భరించాడంట. ఆయన పొందిన కొరడా దెబ్బల వలన, ఆయన పొందిన దెబ్బలు అనేవి మనకు స్వస్థత కలుగజేశాయంట. ఆయన పొందిన ప్రతి ఒక్క దెబ్బ ప్రతి ఒక్క రోగాన్ని సూచిస్తుంది. ప్రతి ఒక్క రోగము ఏవి మానవుడిని కృషింపజేస్తున్నాయో, ఏవేవి మానవుణ్ణి బంధిస్తున్నాయో, ఏవి మానవుణ్ణి తన శరీరంలో తినివేస్తున్నాయో, ఆ రోగాలన్నీ ఆయన తన శరీరమందు పొందాడని చెప్తున్నాడు. విశ్వాసంతో ధ్వజం వైపు చూడమని ఆయన తేటపరుస్తున్నాడు. ఈరోజు ధ్వజం వైపు చూస్తే మనము స్వస్థత పొందుకుంటాము అని ఆయన తేటపరుస్తున్నాడు. చింతిస్తున్నామేమో, మీ నిమిత్తము ఆయన సమస్తము దాచి ఉంచాడంట.
ఆయన మేలు జరిగించే దేవుడు అని ఆయన తేటపరుస్తున్నాడు. ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు గనుక, మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు గనుక మన చింత యావత్తును ఎవరి మీద వేయాలి? ప్రభువు పైన వేయమని ఆయన చెప్తున్నాడు. ప్రభువు సిలువ వెనకాల ప్రతి ఒక్కటి వేసేయమని ప్రభు తేటపరుస్తున్నాడు. సిలువ అనేది ఒక క్రైస్తవునికి ధ్వజముగా ఉంది. ఆ సిలువ అనేది ఎత్తి పట్టుకున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు విజయాన్ని పొందుతాడని ప్రభు తేటపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే నిర్గమకాండము 16వ వచనంలో చూసినట్లయితే, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఈ అమాలేకీయులను మనము ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో చూసినట్లయితే ఈ అమాలేకీయులు అనేది శరీరానికి ప్రతిబింబంగా ఉంది. అది దేవునికి విరోధంగా ఉంది, దేవుని ఆత్మకు విరోధంగా ఉంది. ఈ ఆత్మకు విరోధి అయిన శరీరాన్ని మనం ఎప్పుడు సిలువ వేయాలంట. మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారు కనుక జీవించు వాళ్ళము మనము కాదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. జీవించువాడు ఆయనే మనలో జీవిస్తూ ప్రతి ఒక్కరికి సర్వ సమృద్ధిని అనుగ్రహించాలి. ఈ ధ్వజము యొక్క పనులు ఏంటి అంటే, మనము ధ్వజం ఎత్తుకున్నప్పుడు ఆ ధ్వజము వైపు మనుషులు ఆకర్షితులవ్వాలి. మనం ఇప్పుడు క్రీస్తుని ఎత్తి పట్టుకున్నప్పుడు క్రీస్తు వైపు ఆకర్షితులవ్వాలి. క్రీస్తు వైపు ఆకర్షితులవ్వాలి అంటే ఆ ధ్వజము పట్టుకున్న వారిని ప్రప్రథమంగా ఈ లోకం చూస్తుంది. ఈ లోకం చూసేది మనల్ని గనుక మనము ఎలాగూ ఉండాలి అంటే ఆ యొక్క ధ్వజాన్ని ఎత్తి పట్టుకునే అర్హత కలిగిన వారంగా ఉండాలి. ఆ అర్హత మనకు ప్రభువే ఇచ్చాడు. ఆయన ఆత్మ వలన, ఆయన ధైర్యం వలన ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క ప్రేమ వలన. పరమగీతంలో మనం చూసినట్లయితే, ప్రేమ అను ధ్వజాన్ని ఎత్తి పట్టాడు నా ప్రియుడు అని చెప్పి ఆమె చెబుతుంది. ఈరోజు మనము కూడా ఈ లోకానికి ఏం చూపించాలి అంటే క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి. క్రీస్తు యొక్క ప్రేమ అను ధ్వజము మనం ఎత్తిపట్టినప్పుడు అనేకులు ఆయన వైపు ఆకర్షితులవుతారని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎలాగూ ఆకర్షితులను చేయాలి అంటే, వాళ్ళు నరకంలోకి వెళ్తున్నప్పుడు ఇంకొక సెకండ్లో వాళ్ళు నరకంలో ఉంటారంటే వాళ్ళని వెనక్కి లాగివేసే వారంగా మనం ఉండాలి. అగ్నిలో నుండి వాళ్ళని బయటకి తీసుకువచ్చేవారుగా ఒక విశ్వాసి జీవించాలని తేటపరుస్తున్నాడు ప్రభు. ఇంకోటి, విశ్వాసికి ఈ ధ్వజము గుర్తింపు తెచ్చేదిగా ఉంటుంది. ఈ యొక్క ఫ్లాగ్, ఈ యొక్క చిహ్నము అనేది వాళ్ళ యొక్క వారసత్వానికి గుర్తుగా ఉంటుంది. ఈ లోకంలో మనము క్రీస్తునకు వారసులుగా మనం జీవించే చిహ్నము అనేది ఈ ధ్వజము. మనల్ని ప్రతి ఒక్కరూ క్రీస్తు వారు వీరు అని చెప్పి గుర్తించే విధంగా చేసేది ఈ ధ్వజము. ఈ ధ్వజము అనేది మనలో అనేక క్రియలను జరిగిస్తుందంట. అయితే ఇక్కడ మనం మోషే గురించి చూసినట్లయితే, రెఫీదీము అన్న ప్రాంతంలో వాళ్ళు ఉన్నారంట. ఎక్కడ ఉన్నారు అంటే విశ్రాంతి స్థలంలో ఉన్నారంట. రెఫీదీము అన్న మాటకు అర్థము విశ్రాంతి. విశ్రమ స్థలములో ఉన్నప్పుడు వాళ్ళ మీదకు యుద్ధము వచ్చినప్పుడు దేవుని యొక్క ధ్వజాన్ని ఎత్తిపట్టినప్పుడు విజయము పొందారు. మన విశ్రమ స్థానము, మనకు విశ్రాంతి కలుగజేసేవారు ఎవరు అంటే క్రీస్తు. ఆ క్రీస్తులో నివసించినప్పుడు మన మీదకి వచ్చే ప్రతి ఒక్క అపవాది యొక్క తంత్రం అనేది ఆర్పివేయబడుతుంది. ప్రతి ఒక్క బాణము అనేది ఫెయిల్ అవుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. మోషే తన చేతులను ఆదుకున్న అహరోను హూరులకు
ఆ యొక్క గ్రేట్నెస్ ఇవ్వలే, ఘనత ఇవ్వలేదు. యుద్ధము చేసిన యెహోషువకు ఇవ్వలేదు. అయ్యో, సాయంకాలం వరకు నేను ఎత్తిపట్టాను కదా ధ్వజము, కనుక వీళ్ళు గెలిచారు, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఈ ఘనత మొత్తం నాదే అని చెప్పి మోషే తీసుకోలేదు. ఆ ఘనతను ఎవరికి సమర్పించాడు అని మనం చూసినట్లయితే, ఆ బలిపీఠము కట్టి బలిపీఠానికి యెహోవా నిస్సి అని పెట్టాడంట. ఎప్పుడైతే దేవుణ్ణి ధ్వజంగా ఎత్తిపట్టానో దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహించాడు, ఈ ప్రజలకు విజయాన్ని అనుగ్రహించాడు. ఆ యొక్క యుద్ధాన్ని ఆయనే జరిగించాడు యెహోషువతో ఉండి. హూరు అహరోనులు నా హస్తాలను ఆదుకునే విధంగా చేశాడు, నా యొక్క ప్రార్థనను, నా యొక్క మనవిని ఆలకించాడు అని చెప్పి ప్రభువునకు సమస్త మహిమ ఘనత అర్పించినట్లు చూడగలుగుతున్నాం. ఈరోజు మన యొక్క విజయానికి ఘనత ఎవరికి ఇస్తున్నాము అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. అతిశయించేవాడు క్రీస్తునందే అతిశయించాలని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచించిన విధానం బట్టి వందనాలు. ఎందరో ఈ రోజును చూడలేనప్పటికీ మీ రెక్కల నీడల్లో దాచి ఉంచి మాకు ఒక ధ్వజంగా, మాకు ఒక దుర్గంగా ఉన్న దేవా, నన్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా ప్రాణాత్మ దేహాలన్నిటినీ మీరు ముట్టి, మీరు మీ వాక్యంతో జీవపు ఊట ద్వారా మమ్మల్ని మరలా జీవింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ధ్వజమైన మీ వైపు మేము చూచి మా విశ్వాసాన్ని అంతం వరకు కాచుకొని మీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం నెచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.